అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఆనలకు బీనలకు దుబ్బి దుబ్బి చిన్న లేకుండా అట్లు మొత్తం కూడా కొడుతుండే మరి ఇంకా కూల కొడుతుండే. మొన్న రాత్రి అంటుంది కదా, ఆ రాత్రి ఇక్కడ ఓలో ఇది ఉన్నారు ఫోన్ సిగ్నల్ తోని ఇటు కూడా కొట్టిండు కావాలని చేసింది. లోకేశ్వరం మండల్ రాయపూర్ కాలనీ విలేజ్లో 2 days కిందట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీరప్ప ఆలయంలో ఈ డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ విషయంపై ఎస్ఐ గారు మేము ఇక్కడ వచ్చి విచారణ చేస్తున్నాము. ఈ క్లూస్ టీమ్ అండ్ ఈ టవర్ డంప్ కూడా దీంట్లో చెక్ చేస్తాము. కంపల్సరీ నేరస్తుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము. మరి రాయపూర్ కాలనీ గ్రామంలో ఈ వీరప్ప దేవాలయం ఒక భౌతిక నిర్మాణాన్ని ధ్వంసం చేయడం అనేది ఒక హేయమైన చర్య. ఈ దాడి చేయడం అనేది సరికాదు. ఎందుకంటే దేవాలయం అంటే ఒక గుడి. మన సంస్కృతి ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలకు అదేవిధంగా ముఖ్యంగా ఇంకా మన ఆధ్యాత్మికను కూడా దెబ్బతీసేటటువంటి దాడి ఇది. దీన్ని అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇలా పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే దాడి చేసిందో వాళ్ళను తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి చర్య ఇంకొక దగ్గర జరగకుండా కూడా ఇది మన రాయపూర్ కాలనీ ఆదర్శంగా ఉండాలా. ఎందుకంటే వాళ్లకు ఎంత కఠినంగా శిక్షిస్తే మరి ఇంకొక దగ్గర కూడా జరగకుండా ఉండడానికి ఉంటుంది. కాబట్టి ఇది తొందరగా దీనిపై చర్య తీసుకోవాలి అధికారులు కానీ. మరి ఇటువంటి చర్య ఏ గ్రామంలో కూడా జరగకూడదు. మరి దీనికి పార్టీలకు అతీతంగా నీ పార్టీ నా పార్టీ అని కాకుండా అందరూ కూడా సామూహికంగా కలిసి ఐకమత్యంగా కూడా మనం పోరాడదాం. దీనికి దేనికైనా కానీ మనం వెనకాడేది లేదు, తగ్గేది లేదు. దీనిపై రాయపూర్ గ్రామమైన మా కుర్మ కులం ఆరాధ్య దైవమైనటువంటి వీరప్ప దేవాలయానికి కొందరు దుండగలు ఎవరికి తెలియని సమయంలో వచ్చి మొత్తాన్ని ఇష్టం ఉన్నట్టు తోల్చేసి ఈ యొక్క ఆలయానికి చాలా చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కఠినమైన శిక్ష చేయాలని చెప్పేసి మా కులము ఖచ్చితంగా ఎంత అమాయకమో అంత కఠినమైన వ్యక్తులను కూడా మేము చెప్పగలుగుతున్నాము. ఇది నెరవేరకపోతే మేము దేనికైనా ముందుకెళ్ళి ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మనవిస్తున్నాను. మా కుర్మ బాంధవులందరూ కూడా రామ్ రామ్. ఏదైతే నిన్న రాత్రి జరిగిన సంఘటన మా కుర్మ కులస్తులైన ఆరాధ్య దైవమైన వీరప్ప దేవాలయం ధ్వంసం చేసి మా యొక్క కుల దేవస్తుడైన వీరప్ప
దేవుణ్ణి కించపరచడమే కాకుండా మా యొక్క కులాన్ని కూడా కించపరిచినట్టు చేస్తూ మళ్ళా ఏదైతే మేము యొక్క పూజిస్తామో ఆ దేవాలయంపై ఆ వ్యక్తులు దుండగులు ఎవరో తెలియదు, కానీ కావాలనే మా యొక్క కులదైవంపై ఇలా కక్షపూరితంగానే మమ్మల్ని హింసించడానికి, మమ్మల్ని దిగజారడానికి, మాకు ఎక్కడ కూడా ఎదగాలనే అనగదొక్కాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క బీరపాలెం మనకు కనిపిస్తుంది. ఆ యొక్క శిఖరానికి ఎక్కి ఒక కూలగొట్టడం అనేది జరుగుతున్నది. దీన్ని వినడానికి మాకు ఎంతో బాధగా ఉంది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఏదైతే మేము యొక్క రాత్రి పోలీస్ స్టేషన్ పిఎస్కి పోయి ఈ యొక్క పిటిషన్ ఇచ్చినామో, ఎఫ్ఐఆర్ చేసినాము, ఇప్పుడే ఎస్ఐ గారు, సిఐ గారు కూడా రావడం జరిగింది, అలాగే ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.